అడవిలో ఉన్న వేళ రాజాధనము మనకు లేదు, వారికి లేదు దొరుకుతుంది కాని నిజమో. కష్టముల పోలి తొదకు భాగంలో ఓరినప్పటికి వారికెట్ట దురాశ పుట్టినది అక్కడ. యుద్ధములకు పెనుదీయడకు మన బలంబులు మాత్రము సామాన్యమా? వీళ్ళబోని ఎదురు నిలిచిన ఎవడు తక్కిన పాండవును ద్రుపద, దుష్ట, దుమ్మున, కాశీపతి, చేదీపతి ప్రముఖులు, మహాయోధ వీరులు, చక్రహస్త ధరుడులు, నీ బలాపరాక్రమని ఎరిగిన వాడెవుడు? నువ్వు సంధి నడిపించు, యుద్ధమును కూడా మనము రొంది నడుపుచున్నాము. చిన్ని బావ సహదేవ, నీ తలంపు నాకు వ్యక్తీకరింపం. వాసుదేవానందన అడిగిద్దరు కావున చెప్పుతున్నాను. పెద్దలు నలుగురు కోడే చేసినది కథన రాజుగా, అప్పుడు కౌరవ నాథులు కూడా వేడుగంధూరములానే ధర్మతనయుండు సమస్తము గొలుకో భాగ్యోదయమేగ కలుగును మనకు అచ్యుత నిర్ణయింపుమా, అచ్యుత నిర్ణయింపుమా. రాముని బాలుని మాట తలపెట్టక బల పరాక్రమము బలంబుగా నడిపేరి మోగిప్పుడు దొర యొక్కడుండను ఏది మాట బలవంతుడవ్వడు వారి మీద పరాజయము పరోజయము కాదా. గెలుచు రాజన్నులందరూ పెచ్చందర ఏలుకోము అటు కాద సత్య స్వర్గం వరకు జరిగి నీవు మంచి చేతులకు ఇంతే ఇందులే దచ్చగనా. బావ చిన్నివాడు అయినను నా మనసులో నచ్చిన మాట అంటేది. వాసుదేవ, ఈ సందతికి సుయోధనుడు ఒప్పుకునేమైంది. నీవును మైనలను కడంచి తెలుచుంటుంది. అతడికి ఏ విధమైన సందేహం లేక అతడు అంగీకరించాడు.